6వ తరగతి విద్యార్థులకు శుభోదయం తెలియజేస్తూ ఈరోజు మనం అమ్మ ఒడి పాఠంలోని గేయాన్ని చక్కగా రాగయుక్తంగా పాడుకొని సారాంశం గురించి తెలుసుకుందాం. తదుపరి వీడియోలో మీకు కఠినమైనటువంటి పదాలకు అర్థాలు, ప్రకృతి వికృతులు ఏమైనా ఉంటే అవి, అలాగే భాషాంశాలు, మొత్తం అర్థ వివరణ మీకు తదుపరి వీడియోలో తెలియజేస్తాను. ఇప్పుడు ఈ వీడియోలో మాత్రము గేయము, దాని యొక్క సారాంశం గురించి తెలుసుకుందాము. గేయం చూసినట్లయితే, అమ్మ ఒడి చదువుల బడి మాయమ్మ ఒడి నాకొక గుడి, అమ్మ ఒడి చదువుల బడి మాయమ్మ ఒడి నాకొక గుడి, అమ్మ చూపును వరవడి దైవమ్ము కంటెను త్వరపడి, అమ్మ చూపును వరవడి దైవమ్ము కంటెను త్వరపడి, అమ్మ చెప్పిన శుద్ధులు అనిశమ్ము ఒప్పిన బుద్ధులు, అమ్మ పెదవుల హాసము నిత్యము మాకు వికాసము, అమ్మ మంజుల భాషణం శ్రావ్యము వీనుల భూషణం, అమ్మ హృది అనురాగము దివ్యము భవ్యము యోగము, అమ్మ హృది అనురాగము దివ్యము భవ్యము యోగము, అమ్మ చల్లని కరములు దానమ్మునకు ఆకరములు, అమ్మ చరణ తలమ్ములు క్షేమమ్ము పండు పోలమ్ములు, అమ్మ కన్నుల కాంతులు లోకమ్మునకు సుఖశాంతులు, అమ్మయే నా సర్వము ధైర్యము బలము గర్వము, ధైర్యము బలము గర్వము. చూసారా, అమ్మే మనకి ధైర్యము బలము గర్వము. అంటే అమ్మ మనకి అంత జాగ్రత్తగా చూసుకుంటుంది. ఎవరైనా మనకి ఏదైనా అనటానికి వస్తే, ఎవరైనా తిట్టడానికి వస్తే అమ్మ వెంటనే వాళ్ళని ప్రతిఘటిస్తుంది అనమాట. అంటే అమ్మ చాలా జాగ్రత్తగా మనకి కాపాడుకుంటుంది అని అర్థం అనమాట. అంటే అమ్మ మనకి అంత ధైర్యాన్ని, నేనున్నాను నీకు బిడ్డ అని చెప్పేసి తెలియజేస్తుంది అనమాట. తర్వాత తదుపరి వీడియోలో దాని అర్థాలు మొత్తం కూడా మీకు అర్థ వివరణ తెలియజేస్తాను. ఇక సారాంశం చూసినట్లయితే, మా అమ్మ తన ఒడిలోనే నాకు ఎన్నో సంగతులు నేర్పిన నా తొలి గురువు, నన్ను ఎల్లప్పుడూ కాపాడుతూ బాగోగులు చూసే నా ప్రత్యక్ష దైవం, అందుకే మా అమ్మ ఒడి నాకు బడి గుడి, దేవుని కంటే ముందే త్వరపడుతూ నా భవితకు ఒరవడి చూపిస్తుంది, అమ్మ చెప్పే మంచి మాటలు ఎల్లప్పుడూ ప్రకాశించే తెలివితేటలు, అమ్మ పెదవులపై చిరునవ్వు మాకు నిరంతరం సంతోషాన్నిస్తుంది, అమ్మ అందమైన మాటలు వినటం మా చెవులకే అలంకారము, అమ్మ మనసులోని ప్రేమ ఉత్తమమైనది, శుభకరమైనది, అన్నింటికంటే శ్రేష్టమైనది, అమ్మ చల్లని అంటే మేలైనటువంటి చేతులు దాన ధర్మాలకు నిలయాలు, అమ్మ పాదాలు తాకిన నేల శుభాలు పండించేటువంటి పొలం వంటిది. అందుకే స్త్రీలు ఎక్కడైతే సంచరిస్తారో అక్కడ దేవతలు సంచరిస్తూ ఉంటారు అని చెప్పేసి పురాణాల్లో మనకి తెలియజేయటం జరుగుతుందన్నమాట. ఇక అమ్మ కళ్ళలోని కాంతులు లోకానికి సుఖాన్ని శాంతిని ఇస్తాయి, అమ్మే నా ధైర్యం బలం గర్వం సర్వస్వం. విన్నారు కదా విద్యార్థులారా, మీకు తదుపరి వీడియోలో పాఠం యొక్క అర్థాలు మొత్తం కూడా తెలియజేస్తూ అదే భాషాంశాలు కూడా మొత్తం మీకు చక్కగా తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేస్తారని తెలియజేస్తూ అందరికీ కూడా ధన్యవాదములు.